నమస్తే అందరికీ, నేను మీ ప్రియ. వెల్కమ్ టు ప్రియాస్ డైరీ. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సో ఈరోజైతే మేము కడపకైతే వెళ్ళామన్నమాట, వైవి స్ట్రీట్ షాపింగ్కి, పిల్లలకి బట్టలు తీసుకోవడానికి. చూస్తున్నారు కదా ఎంత ఫుల్ క్రౌడ్ ఉందో, ఫెస్టివల్ కదా, సో ఫుల్గా అయితే జనాలు ఉన్నారు. అండ్ నాకు ఇంకా ఆకలి వేస్తుందని చెప్పేసి స్వీట్ కార్న్ అయితే తీసుకుంటున్నాము. ఇది ప్రైస్ వచ్చేసి 30 రూపీస్, 40 రూపీస్ ఉంటుంది. నేనైతే 30 రూపీస్ అయితే తీసుకుందామని చెప్పాను అనమాట. చాలా బాగుంటుంది. వైవి స్ట్రీట్లో ఎక్కడ చూసినా కానీ స్వీట్ కార్న్ బండ్లు అయితే ఫుల్గా ఉంటుంది. కడప వాళ్ళు ఉంటే డెఫినెట్గా ట్రై చేసి ఉంటారు, ఎందుకంటే అలా టైంపాస్ చేసుకుంటూ తింటూ షాపింగ్ అయితే చేసుకుంటారు మ్యాక్సిమం అందరూ. నేనైతే అందులో ఫస్ట్ అనమాట. ఎవరు చూస్తున్నారు ఏంటి అనేది ఆలోచించను, వెళ్తూ తింటూ మన షాపింగ్ మనం చేసుకుంటూ ఉంటాం అంతే. ఇంకా ఒకటైతే స్పైసీగా తీసుకొని, ఇంకా మా బాబుకి అయితే ఓన్లీ స్వీట్ కార్న్ జస్ట్ సాల్ట్ అయితే వేపించి ఇంకోటి తీసేసుకున్నాం అనమాట. వాడు లాగే చేస్తున్నాడు. సో పిల్లల్ని అయితే మా బావ కూతురు అయితే ఊరికి తీసుకెళ్ళింది. అండ్ మేము కూడా ఫెస్టివల్కి ఊరు వెళ్ళాల్సి ఉంటుందన్నమాట, మా అత్త వాళ్ళ ఊరికి. సో ఇంకా నెక్స్ట్ ఇంకా షాపింగ్ అంతా అయిపోయినాక రెస్టారెంట్కి అయితే వచ్చాము. ఆ రోజు సండే కదా. సో చికెన్లో చిల్లీ చికెన్ అండ్ మెజెస్టిక్ అండ్ బిర్యానీ, అండ్ మా వారైతే నాటుకోడి ఫ్రై అయితే తీసుకున్నారన్నమాట. మా చిన్నగాడు ఫస్ట్ టైం వాడి ప్లేట్లో పెట్టుకొని వాడు ఇలా తినడము బాగుంది అని తింటూనే ఉన్నాడు అనమాట. నాకు కూడా చాలా బాగా నచ్చింది. అండ్ మీకు ఆల్రెడీ చూపించాను, ఇది రాయలసీమ రెస్టారెంట్. నేను ఆల్రెడీ అప్లోడ్ కూడా చేశాను ఇంతకుముందు. అండ్ ఇంకా నేనైతే షాపింగ్ చేసేసుకొని బట్టలను తీసుకొని ఊరికైతే వెళ్ళిపోతున్నాం అనమాట. ఈరోజు అందరూ సంక్రాంతికి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి, నాయనమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తుంటారు కదా. పల్లెటూరులో ఉంటేనే ఆ వాతావరణం చాలా బాగుంటుంది, అండ్ పండగలు కూడా బాగుంటాయి అక్కడ. నేను అందుకే ఇంకా పిలవగానే బయలుదేరాం అనమాట. ఆల్రెడీ ముందు పాప వెళ్ళిపోయారు పిల్లలైతే, అండ్ మేము ఇంకా నెక్స్ట్ 2 డేస్ తర్వాత అయితే మేము వెళ్తున్నాము. నాకైతే వెదర్ బాగా నచ్చేసింది. ఈవినింగ్ టైమ్ ఇదంతా పచ్చగా మంచి సీనరీ కనిపించింది అనమాట, ఈ సన్సెట్. అండ్ అక్కడ ఇంకా ముగ్గులు అయితే వేసేసుకున్నాము నైట్. ఇది నేను వేసిన ముగ్గు. ఇంకా మా వీధిలో నైట్ వేసిన ముగ్గులు అయితే ఒకసారి చూపిస్తాను మీకు. చాలా బాగా వేశారు. అండ్ అలా మాట్లాడుకుంటూ నైట్ అంతా ముగ్గులు వేసుకుంటూ చాలా బాగా జరిగిపోయింది ఈ భోగి ఫెస్టివల్ అయితే మాకు. చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయి, ఎంత నీట్గా కలరింగ్ వేశారు. అందరు ఆర్టిస్టులు, నిజంగా నాకు అనిపించింది అంత బాగుంది. ఇది వచ్చేసి మన టాలెంట్ ముగ్గు అనమాట. మా మామయ్య పెంచుకున్న కోడి పుంజు అనమాట. ఇదైతే కనుమకు రెడీగా ఉంది. నేనైతే నాటుకోడి తినను, నాకు అసలు ఇష్టం ఉండదు. జస్ట్ వండి పెట్టుకుంటే పెడతాను. పాప మీద బెదిరిపోతుంది, నాకు అదే బాధ. సో ఇదండి ఈరోజు వీడియో అయితే. మీకు నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.